సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ఆరపల్లి చౌరస్తాలో బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పట్టణ అధ్యక్షులు శంకర్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం పార్టీ జెండాను బత్తుల శంకర్ బాబు ఎగురవేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో చీకటిని తొలగించడానికి, పేద ప్రజల అభ్యున్నతి కోసం, అట్టడుగు వర్గాల శ్రేయస్సు కోసం భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిందని తెలిపారు. ఎంతో మంది కార్యకర్తలు పార్టీ కోసం ప్రాణత్యాగాలు చేశారని అన్నారు. భారతీయుల కోసం మాత్రమే ఆలోచించేది, లోక కళ్యాణార్థం కోసం ఆలోచించేది, సనాతన ధర్మాన్ని తీసుకుపోయే ఆలోచన ఉన్నది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు యువకులంతా భారతీయ జనతా పార్టీ మీకు చూస్తున్నారు. నరేంద్ర మోడీ గారు కూడా యువకులు భారతీయ జనతా పార్టీలో యువకులందరికీ ఒక సపోర్ట్గా ఉండాలి, యువకులందరూ ఆదర్శంగా ఉండాలని నితిన్ నవీన్ గారు 45 సంవత్సరాలు అంటే భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పటి తర్వాత పుట్టిన మనిషిని ఫస్ట్ టైం భారతదేశ చరిత్రలో నితిన్ నవీన్ గారి 45 వయసున్న వారిని జాతీయ అధ్యక్షులు చేశారు. అంటే ఇది సరిపోతుంది ఏంటంటే యువకులను ప్రోత్సహిస్తున్నది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఎవరో జాతగాక ఎవరో మాట్లాడేదన్నది ఒక కులానికి ఒక మతానికి చెందింది కాదు. భారతీయ జనతా పార్టీ భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడి కోసం అవసరం వచ్చే పార్టీ. ఇక్కడేదో ఒక వర్గానికి వ్యతిరేకమను ఒకళ్ళకు అనేది కళ్ళబొల్లి కథలు చెప్పి పబ్బం గడుపుకునేటోళ్ళు కాదు. భారతీయ జనతా పార్టీ ఇప్పటికి 3 సార్లు అధికారంలోకి వచ్చినది. మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఒక మైనార్టీ సామాజిక వర్గం చెందిన అబ్దుల్ కలాం గారిని దేశ రాష్ట్రపతిగా చేయడం జరిగింది మొదటిసారి. రెండవసారి అధికారంలోకి వచ్చినప్పుడు రామ్నాథ్ కోవింద్ గారిని చేయడం జరిగింది రాష్ట్రపతిగా. మూడవసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ద్రౌపది ముర్మురే గారిని. ఇది సరిపోతుంది. భారతీయ జనతా పార్టీ చెప్పడమే కాదు, చేతలలో కూడా అలా ఉంటుందన్న దానికోసం సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ అనేది ఏదైతే ఉంటుందో భారతీయ జనతా పార్టీలో అంత్యోదయ ఆఖరి వరకు పేదవానికి అందినప్పుడే మనల్ని భారతీయ జనతా పార్టీగా మనము సార్థకం చేసినట్టయితుంది. పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాధ్యత. భారతీయ జనతా పార్టీ అంటేనే భారతదేశంను ముందుకు తీసుకుపోయే ఆలోచన ఉన్నది. అది చూసే ఇవాళ ఒకప్పుడు 84లో కేవలం 2 సీట్లకు మాత్రమే పరిమితమైన భారతీయ జనతా పార్టీ మొన్న గతంలో 2019లో 302 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు 3వసారి అధికారంలో కంటిన్యూ వచ్చింది. రానున్న 25 ఏళ్ల పాటు భారతీయ జనతా పార్టీని ఎవరు కదిలించేది కేవలం ఒక పార్టీ రానున్న 25 సంవత్సరాల వరకు అధికారంలోకి ఉండేది ఏదైనా ఉన్నదంటే భారతీయ జనతా పార్టీ. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరునికి అందరికీ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు.